అబ్బాయి ఎలా ఉంది? టేస్ట్ చెప్పి ఎలా ఉందో? బాగుందండి, సూపర్గా ఉంది. సూపర్గా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫరీదా కాజ్. ఆంటీ వీడియోలు తీయకుండా చాలా రోజు అయింది, మన వీడియో తీద్దాం ఆంటీ. ఏం చేద్దాం అమ్ములు? ఏదో ఒకటి చేద్దాం ఆంటీ, వెరైటీగా. అవునా, సరే. ఇలా సండే కదా చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ కర్రీ చేసుకున్నా కానీ చికెన్ ఉంది, అక్క వాళ్ళకి ఇష్టము. ఎలా చికెన్ హరీస్ చేసుకుందాం, ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. బాయ్ ఫ్రెండ్స్. చికెన్ హరిసి కావాల్సిన ఐటమ్స్ చూపిద్దాం రండి. చికెన్, గోధుమలు, నానబెట్టుకున్న గోధుమలు, నానబెట్టుకున్న శనగపప్పు, నెయ్యి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ, ఒక నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, లావు ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్. ఇంకా చూడండి, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉండి వేసుకోవాల్సినవి. బాస్మతి రైస్, మినప్పప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, మూంగ్ దాల్, పెసరపప్పు, ఆనియన్, కాజు, జీడిపప్పు గార్నిష్ కోసం ఇవి, గరం మసాలా, పెరుగు. కావలసిన ఐటమ్స్ చికెన్ హలీం కోసం. ఇంకా తయారు చేద్దాం రండి, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఇంకా ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకుందాము. ఇవన్నీ ఇంకా ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకొని కడుక్కోవాలి. గోధుమలు ముందలే నానబెట్టుకున్నా ఒక 3 గంటలు. శనగపప్పు కూడా నానబెట్టుకున్నా, ఎందుకంటే తొందరగా ఉడకవు కదా అవన్నీ రెండు, అందుకని నానబెట్టుకున్నా. ఇవి తొందరగా ఉడికిపోతాయిలేండి, అందుకని అప్పుడప్పుడు వేసుకొని కడుక్కుంటున్నా. బాదం, జీడిపప్పు వేసుకుంటున్నా పప్పుల్లోకి. నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న గోధుమలు, వాటర్ పోసుకుందాం. ఇంకా పొయ్యి మీద పెట్టుకొని మెత్తగా ఉడికినిద్దాము పప్పులన్నీ. 5 విజిల్స్ వచ్చినాక స్టాప్ చేసుకుందాం. అవునే, మెత్తగా ఉడికిపోయింది. అవునా ఆంటీ? పప్పు పొయ్యి మీద పెట్టుకుని ఉడకనిద్దాం అమ్ములు. సరే ఆంటీ. ఇంకా మన చికెన్లో కావాల్సినవి అన్నీ మనం కలుపుకుందాం. ఇవన్నీ చికెన్లోనే కలపాలి. ఇవి ఉడుకుతా ఉంది పప్పు. అవునా? కలుపుకుందాం. పసుపు చెప్తావా? గరం మసాలా, గరం మసాలా అన్నీ దీంట్లోనే ఉన్నాయి. గరం మసాలా దినుసులు అన్నీ, బిర్యానీ మసాలా ఇది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దొడ్డుప్పు, దొడ్డుప్పు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి,
కారం పొడి, పెరుగు, నిమ్మకాయ కోసుకుంటున్నాం. విత్తనాలు తీసుకోవాలి అమ్ములు. అవునా ఆంటీ? లేదంటే చికెన్లో పడిపోతాయి విత్తనాలు. విత్తనాలు తీసుకొని లెమన్ జ్యూస్, నిమ్మకాయ పుల్లగా బాగుంది డబ్బులు. అవునా ఆంటీ? పచ్చిమిర్చి పెరుగులో నాని నిమ్మకాయల్లో పచ్చిమిర్చి భలే ఉంది. సగం ముక్క సరిపోయింది. సగం ముక్క సరిపోదు అమ్ములు. అవునా ఆంటీ? ఒకటి మొత్తం వేసుకుంటే ఫుల్ పుల్లగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకున్నాములు. సరే ఆంటీ. తర్వాత కొంచెం వేసుకుందామా? తర్వాత కొంచెం వేసుకున్నామంటే ఇంకా బాగా అవుతుంది. ఇవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి మంచిగా. కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఎలా ఉంది నా మైదాకు? బాగుందండి. బాగుందా సువాసన? బాగుందండి. మంచిగా కలుపుకొని ఇది కూడా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. మూత మూసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. నేనైతే వెంటనే పెట్టేస్తున్నా. మీరైతే కొంతసేపు నానబెట్టుకొని ముక్క మంచిగా ఉడికి తొందరగా ఉడికిపోయిద్ది. ఉప్పు కారం అంతా పట్టి తొందరగా ఉడికిపోయిద్ది. అవునండి. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకుంటే. అవునండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. సరే అమ్ములు, పక్కన పెట్టేసుకుందాము. సరే 10 నిమిషాలు. నేను పెడతా పక్క. సరే ఉండని, ఇక్కడే ఉండని. ఇవాళ సండే ఉంది. చికెన్ కర్రీ చేసుకున్నాం, వైట్ రైస్. మా పిల్లలు తినరు కాబట్టి నేను చికెన్ హలీం చేసుకుంటున్నా. అమ్ములు ఏం కూర వేయాలా మీది? ఇలా సండే రొయ్యలు వండుకున్నారా? మేమైతే చికెన్ హలీం, చికెన్ కర్రీ. ఎందుకంటే అక్క వాళ్ళు తినరు కాబట్టి ఇదైతే బాగా ఇష్టంగా తింటారు. ఉడికిపోయింది, బంద్ చేసుకుంటున్నాం. చికెన్ని మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. అదే బిర్యానీ ఆకు, పెద్ద యాలక్కాయ, చిన్న యాలక్కాయ, మిరియాలు, సాజీరా, చెక్క, లవంగ. సేమ్ ఇటనే ఉండిద్దండి తోక ఇలాచి అని. చికెన్ హలీంలో వేసుకుంటే బాగుండిద్ది కానీ నా కాడ లేదు. సేమ్ ఇటనే ఉండిద్ది. ఇవి సరిపోతాయి గరం మసాలాలు. కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం. దూరగా ఫ్రై చేసుకుందాము. మంచి దూరగా ఫ్రై చేసుకుందాం. మంచిగా దూరగా ఫ్రై అయిపోయింది. మనం చికెన్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి.
కొంచెం సేపు ప్లేట్ వేసుకొని ఉడకరిద్దాం. మళ్ళీ ఇంకోసారి కలిపెట్టుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని 2-3 విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టుకుందాం. మంచిగా కలుపుకొని సరిపోయింది వాటర్. ఒక 3-4 వచ్చిన దాకా విజిల్స్ 3-4 విజిల్స్ వచ్చిన దాకా బంద్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై అయిపోతున్నాయి. దోరగా ఫ్రై చేసుకోవాలి. తీసేసుకుందాం. ఎక్కడికెళ్ళావే? ఎక్కడికెళ్ళావు? ఎందుకు ఊరికనే లేవా? జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ గార్నిష్ కోసం ఆనియన్ కూడా దోరగా ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేసుకుందాం. దోరగా ఫ్రై అయిపోయినాయి మా ఆనియన్స్. దోరగా ఫ్రై అయిపోయిన ఆనియన్ బోండాలు వేసుకుంటున్నానండి. ఆ ఏడి నూనెలోనే. మా పిల్లలు అడిగారు బోండాలు వేయమ్మా అని. వేస్తే తింటూ ఉంటారు కదా. చికెన్ హలీం రెడీ అయ్యేలోపు ఇవి తింటారు. అందుకని శనగపిండి బోండాలు వేసుకుంటున్నా. సండే వచ్చిందంటే ఎన్ని పనులు. వండుకుంటూ ఉండాలా, తింటూ ఉండాలా. సండే వచ్చిందంటే పని అంటే పని. వండుకోవటం, తింటాము. అందరు ఇట్నే చేయండి. సండే మండే రోజు కావు బోండాలు. మంచిగా ఎంజాయ్ చేయండి తింటుందా. అన్నీ ఉడకబెట్టుకున్నాం కదండి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉడికిరాక చూసుకుందామండి ఒకసారి. ఉంది మీద కొంచెం ఆయిల్ తీసుకున్నాం. ఎందుకంటే గార్నిష్ కోసం ఇలా తీసుకోవాలి. మీద కొంచెం ఆయిల్ గార్నిష్ బాగుంది. చాలు. ఇంకా పక్కన పెట్టేసుకొని మనము చికెన్ అంతా ఈడీగా తీసుకొని
ఆ ఎముకలన్నీ తీసేసుకుందాము. ఎముకలు రాకుండా తీసేసుకుందాము. ముక్కలన్నీ పక్కన పెట్టేసి ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవన్నీ ఈడ తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకోవాలి. ఎముకలన్నీ తీసేసుకోవాలి. ఇట్ట కండలన్నీ పక్కన పెట్టేస్తాము. ఇంకా చికెన్ అంతా ఇట్టనే చేసుకోవాలి. నేను ఇంట్లో కానీ చికెన్ ముక్కలు తెచ్చుకున్నాము. అదే చికెన్ హలీం కోసం అయితే పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని చేసుకుంటే ఇట్ట ఎముకలు తీసుకోవటానికి మంచి ఈజీగా ఉండిద్ది. చిన్న చిన్నవి ఉండవు, ఇట్ట పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి. నేను ఎందుకంటే ఇంట్లో తెచ్చుకున్నాం కదా, అందుకని చిన్న ముక్కలు తెచ్చుకున్నాం. అదే మీరు చికెన్ హలీం చేసుకోవాలనుకుంటే పెద్ద ముక్కలు చేసుకొని తెచ్చుకోండి. ఇట్ట ఎముకలు తీసుకోవటానికి మంచిగా ఈజీగా ఉండిద్ది. ముక్క చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇంకా మంచిగా ఉడికిపోయింది ముక్క. ఇట్లా ఉడకాల మెత్తగా. ఎముకలు తీసుకున్నాక చూడండి ఎట్ట ఉన్నదో. ఇక ఇన్ని ఎముకలు వెళ్ళింది అంతా ఈ గిన్నెలో వేసుకొని మెత్తగా చేసుకుందాం. బాగుందాము. బాగుంది. సువాసన వస్తుందా? మంచిగా ఇట్లా చేసుకోవాలి. పప్పు గుత్తితో మెత్తగా. మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో మెత్తగా అయింది, బాగుండదు. ఇట్లా పీసులుగా ఉంటాయి కదా, ఇట్లా చేసుకుంటే మంచిగా ఉండదు. మిక్సీలో వేసుకోకుండా పప్పు గుత్తితో ఇక్కడే చేసుకోండి. మిక్సీ పడితే మెత్తగా పప్పులకు అయ్యిద్ది, అట్లా చేసుకోకూడదు. నేర్చుకే అమ్ములు ఎట్లా చేస్తున్నాను నేర్చుకో. దాంట్లో ఏ నోరు ఏచి మెత్తగా పప్పు చేస్తా. దూరంగా ఉంటాయి చూస్తారు. మెత్తగా మ్యాష్ చేసుకున్నాం. ఇట్నే చేసుకోవాలా, మిక్సీకి వేసుకోకండి. అయితే మెత్తగా అయింది. మనం పప్పు పిండి చేసుకున్నాం కదా, పప్పులన్నీ వేసుకొని అవన్నీ దీంట్లో వేసుకున్నాం. ఇంకా అన్నీ వేసుకొని కలబెట్టుకున్నాం. మనం ఇందాక మిగిలించుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని మెత్తగా చేసుకున్నాం. చూడండి మా చికెన్ హలీం ఎంత చిక్కగా ఉందో. చికెన్ హరీస్ ఇట్లా జిగురాగిగా ఉండాలి. పులుపుకి నిమ్మకాయ పిండుకుందాం.
కొంచెం నెయ్యి టేస్ట్కి. నెయ్యి మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. తక్కువ తిన్నా తక్కువ వేసుకొని, ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోండి. నేను బాగా వేసుకుంటాం. ఎందుకు ఇంకా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకుందాం. చికెన్ హరీసు నెయ్యి నిమ్మకాయ వేసుకున్నాక భలే సువాసన వస్తుంది. కొంచెం ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకుందాం. వేడెక్కిందాక మీకు వాటర్ కావాలనుకుంటే నీళ్ళు వేడి చేసుకొని వేసుకోండి. నీళ్ళు వేడి చేసుకొని, చల్ల నీళ్ళు పోయొద్దు. నాకు ఇదే సరిపోయింది వాటర్. సాల్ట్ చూసుకొని వేసుకోండి. నాకు తక్కువైంది, కొంచెం కలుపుకుంటున్నాం. టేస్ట్ బట్టి వేసుకోండి సాల్ట్. నిమ్మకాయ పులుపు అన్న సాల్ట్ అన్న ఇప్పుడే వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, చికెన్ హరీస్ గిన్నెలో తీసుకొని గార్నిష్ చేసుకుందాం. స్టవ్ బంద్. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకొని తినొచ్చు. గిన్నెలో తీసుకున్నాం. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. మనం చికెన్లో నుంచి తీసుకున్నాం కదా ఆయిల్, అది వేసుకోవాలి. ఆనియన్, గార్నిష్ కోసం జీడి బాదం పప్పు, అమ్మయ్య చికెన్ హరీస్ అయితే రెడీ అయిపోయింది. అమ్ములు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. సరే ఆంటీ. నీకు ఇష్టం అమ్ములు? ఇష్టమే ఆంటీ. అవునా? నిమ్మకాయ వేసుకుంటావా? వద్దా? ఆనియన్ కొంచెం వేసుకోవే, బాగుంది. సరే అండి. జీడిపప్పు, నేను కూడా కొంచెం వేసుకుంటా. నేను కొంచెం నిమ్మకాయ పిండుకుంటా. నిమ్మకాయ పిండుకుంటే మంచి టేస్ట్ ఉండేది. చికెన్ హరీస్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. చికెన్ హరీస్ మా దోస్తులకి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నీదేంది, మీ దోస్తులకా? అవునా? అమ్ములు పెద్దవాళ్ళకి హాయ్ చెప్పు. నమస్తే. నమస్తే పెద్దవాళ్ళకి నమస్తే చెప్పు. నమస్తే హాయ్ చెప్పు. చిన్నపిల్లలకి హాయ్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. తిను.
సూపర్ ఉంది ఆంటీ. ఎలా ఉంది అమ్ములు? సూపర్ ఉంది. బాగుందా? బాగుంది ఆంటీ. బాగుంది. చికెన్ హరీస్ మాదైతే బాగుంది. రంజాన్ పండుగ వచ్చిందంటే నెల స్టార్ట్ అవ్వగానే నెల అంతా పెడతారు. ఆ నెలలోనే మాకు చికెన్ హరీస్ దొరికిద్ది. మటన్ హలీం కానీ చికెన్ హరీస్ కానీ ఆ నెలలోనే పెడతారు. నెల అయిపోగానే ఇంకా తీసేస్తారు. ఇంకా రెస్టారెంట్లోనే చికెన్ ఏ తిన్నా కానీ మటన్ది కానీ చికెన్ది కానీ 100 రూపాయలు 80 రూపాయలు పెడితే ఇంత డబ్బే వచ్చిద్ది. కానీ మేము ఇంట్లో చేసుకుంటే ఎంత చేసుకుంటామో చూడండి. రెస్టారెంట్కి పోయే పని లేదు. మంచిగా తీసుకొని ఇంట్లో వాళ్ళంతా మంచిగా తినొచ్చు కావాల్సినంత. మేమైతే రెస్టారెంట్కి పోము, ఏం లేదు. మంచిగా కావాల్సినప్పుడు ఇట్లా చేసుకొని తింటాము. ఎంత అయినా కానీ రంజాన్ పండగలో తెచ్చుకొని తింటేనే మాకు ఒక తృప్తి. తెచ్చుకొని రంజాన్ పండుగలో తింటాం. ఇంట్లో చేసుకున్నా కానీ రంజాన్ పండుగ తెచ్చుకుంటాం. మీరు కూడా ఎంత తెచ్చుకున్నా కానీ ఇంట్లో ఇట్లా చేసుకుని తినండి. ఏం లేదు, కొంచెం కష్టమే చేసుకోవటం, కానీ మంచిగా తినొచ్చు కావాల్సినంత. బయట నుంచి తెచ్చుకుంటే ఇంతే వచ్చింది, అంతే 100 రూపాయలకి. ఇంట్లో చేసుకుంటే ఇట్లా తినండి బాగా రుచిగా. అప్పా చికెన్ హరీస్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు. మా ఆయన పని నుంచి ఇప్పుడు వచ్చింది. నిమ్మకాయ పిడుకో బాగుంది. చాలు జనం చేసిద్ది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఇప్పుడే పని నుంచి వచ్చింది మా ఆయన. ఎలా ఉందప్ప? అబ్బాయి ఎలా ఉంది? టేస్ట్ చెప్పి ఎలా ఉందో. బాగుందండి, సూపర్గా ఉంది. సూపర్గా ఉందా? మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలాగనే చేసి పెట్టుకోండి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా మంచిగా తింటారు. అయితే బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.